ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామయుడ, కృపామయుడ, ఆత్మస్వరూపమైన నా తండ్రి, ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచుంటున్నాం. సరే నా తండ్రి, ఇప్పుడు నీ వాక్యం వినుటకు మేము వచ్చి ఉంటున్నాం. నా తండ్రి వాక్యం బోధించబోచుంటున్నాను. నీ దాసుని జయసురత్నాకర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను నీ యొక్క శిలువ చాటున మరుగుపరిచిన ప్రభా, మా ఒక్కొక్కరితో మాకు కావలసిన వాక్యమును నా తండ్రి మీరు మాతో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వినబోయే వాక్యమును నా తండ్రి మా జీవితంలో అనుభవించుకొని మేము నా తండ్రి అనుసరించి జీవించుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి నీ జ్ఞానం వల్ల మేము ఈ వాక్యాన్ని వినుటకు నా తండ్రి బోధింపబోచున్న బిడ్డ నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నీవే సత్యమైన దేవుడవని తెలుసుకొని నా తండ్రి నిన్ను పోలి నడుచుకున్నటకు నీ యందు రూపాంతరానుభవం పొందుకునే కృపను మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఎంతమంది బిడ్డలైతే బాధల చేతను, అనారోగ్యం చేతను, ఆర్థిక సమస్యల చేతను ఉంటున్నారు. అటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా. సమస్తము ఎరిగిన దేవుడవు నా తండ్రి, నీకు మరుగై ఉన్నది ఏది లేదు. సమస్తము చేయగల సమర్థుడవు కనుక నా తండ్రి ఆదుకొని ఆదరించి కరుణించి కాపాడగలందులకై వారికి ఉంటున్న ప్రతి శ్రమ నుండి విడుదలను అనుగ్రహించమని, ప్రతి రోగం నుండి నిశ్చితమైతే స్వస్థతను అనుగ్రహించి నా తండ్రి నెమ్మదిని అనుగ్రహించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, జీవం గల నాయన, ఈ సహవాసంకు ఆది అంతమై ఉండి మీరే నడిపించమని యేసు అద్భుత నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు గుంటూరు వాస్తవ్యులండి. లా విద్యారంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకొనుటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుచున్నారు. దేవుణ్ణి మరియు పొనుగు వారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసు రత్న కుమార్ గారు మరియు ప్రియ సతీమణి గారు అనిత గారులకు ఇద్దరు పిల్లలు, మోజెస్ మరియు ఏంజెలినా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధి కూడి వచ్చిన విశ్వాసులందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దినము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానం 84వ దావీదు సంకీర్తన మొదటి వచనము మరియు 5వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమ్మసిల్లుతున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 5వ వచనానికి వెళ్దాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 6వ వచనం కూడా చదువుకున్నాం. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు
దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాత సంధికి వస్తున్నాం. మీ వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానించండి తండ్రి. ఆయన మీ వాక్యమును, అందులోని మర్మాలను మాకు బోధించండి. మా జీవితాలను నూతనపరచండి. మా అడుగులను స్థిరపరచండి. మా పాదములకు దీపాలను ఆయన మేము పొందుకోవటానికి, మేము వేసే ప్రతి అడుగు తండ్రి మీ వెలుగులో వేయడానికి, చీకటి మార్గంలో కాకుండా వెలుగు మార్గంలో నడవటానికి మాకు మీరు పాఠం నేర్పించమని మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు పెట్టి పెట్టుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి దావీదు సంకీర్తన 84వ దావీదు సంకీర్తన కొరహు కుమారుల కీర్తన అని రాయబడి ఉంది. కోరహు కుమారుల కీర్తన. కీర్తనల గ్రంథంలో అనేక కీర్తనలు మోషే రచించిన కీర్తన ఉంది. 42వ దావీదు సంకీర్తన 44 నుండి 49 వరకు ఉన్నటువంటి సంకీర్తనలు, 84వ దావీదు సంకీర్తన 85, 87, 88 ఈ కీర్తనలన్నీ కూడా కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు. ఈ దినాల్లో చాలా క్రైస్తవ కీర్తనలు వస్తూ ఉన్నాయి, మాయమైపోతూ ఉన్నాయి. కొన్ని కీర్తనలకైతే జీవితకాలం చాలా తక్కువ. అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉదాహరణకు కొన్ని కీర్తనలు చిరకాలము నిలిచిపోతూ ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు ఉన్నంత వరకు క్రీస్తు తిరిగి రెండవ రాకడలో వచ్చి పర్యంతము నిలిచిపోయే గొప్ప కీర్తనలు అనేక మంది భక్తులు రచించిన కీర్తనలు ఉన్నాయి. ఎందుకు కొన్ని కీర్తనలు మరుగైపోతున్నాయి, మాయమైపోతున్నాయి అంటే వారి రచించినటువంటి రచయితలు లేక కీర్తనాకారులు వారి వ్యక్తిగత ఆత్మీయ అనుభవం నుంచి ఒక కీర్తన పుట్టకపోతే అది మాయమైపోద్ది. చాలా కీర్తనలు చదువుతా ఉంటే వాటిలో పదాలు వింటూ ఉంటే వాటిలో ఉన్న కొన్ని పదాలు వేదాంత శాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న పదాలు కూడా ఉంటా ఉన్నాయి. అయితే అద్భుతమైనటువంటి కీర్తనలు క్రైస్తవ సంఘాలలో ఎన్నో ఉన్నాయి. ఈ కీర్తనలు స్వరమెత్తి పాడుతూ ఉంటే పరలోక రాజ్యము దిగి వచ్చినట్లు ఉంటుంది. ఆయన సన్నిధిని అనుభవించటానికి దావీదు రచించిన కీర్తనలు, కోరహు రచించిన కీర్తనలు, అనేక మంది దైవజనులు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రచించిన కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే కాకుండా మరి అనేక మంది దైవజనులు రచించినటువంటి కీర్తనలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనగా ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి నాకు ఈ పాట చాలా ఇష్టం అని చెబుతూ ఉంటాం. కొన్ని పాటలు మనలను ఆత్మీయంగా బలపరిచేవిగా ఉంటాయి. కొన్ని కీర్తనలు మనలను ఆత్మీయంగా నడిపించేవిగా ఉంటాయి. అటువంటి కీర్తనలు దేవుడు మనకు అనుగ్రహించటం, ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యము మనల్ని ఆత్మీయంగా బలపరచటం జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కోరహు రచించినటువంటి ఈ కీర్తనలలో ఈ దినము 84వ దావీదు సంకీర్తన చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనని బైబిల్ గ్రంథంలో ట్రావెలర్స్ సాంగ్ అని అంటారు. ట్రావెలర్స్ సాంగ్, నిర్గమమ గీతము అని అర్థం. ట్రావెలర్స్ సాంగ్ అంటే క్రైస్తవ విశ్వాసుల జీవితము నిర్గమము. నిర్గమము అంటే ఇది నిరంతర ప్రయాణము. అంటే క్రైస్తవులు నిరంతర ప్రయాణంలో ఉన్నటువంటి యాత్రికులు. ఈ యాత్ర ఎక్కడి నుంచి అంటే ఈ లోకయాత్ర ప్రారంభించి తండ్రితో సదాకాలం ఉండే ధన్యతను పొందుకునే ఆ ధన్యకరమైనటువంటి దేశానికి
చేరే ప్రయాణమే క్రైస్తవ విశ్వాస జీవితము. మనం ఈ లోకములో మన యాత్రను ప్రారంభించి దేవుని సన్నిధి, తండ్రితో సదాకాలం ఉండే సన్నిధి, ఆయన సన్నిధిని చేరుకోవటం, ఇది మన జీవిత పరమావధి. అయితే చాలా మంది ఈ యాత్రలో పడిపోయేవారు ఉంటారు, కూలిపోయేవారు ఉంటారు, నశించిపోయేవారు ఉంటారు. కానీ జీవముతో దేవుని సన్నిధిని చేరేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇశ్రాయేలీల ప్రయాణం చూస్తే నిర్గమకాండంలో, ఆది కాండంలో ప్రారంభమై ఈ నిర్గమము, ఇశ్రాయేలీల యొక్క నిర్గమము ఐగుప్తు అనే దాస్య దేశము నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ప్రయాణము. ఈ ప్రయాణమే క్రైస్తవ విశ్వాసుల జీవిత ప్రయాణము. దాస్య దేశమైనటువంటి లోకము నుండి పాలు తేనెలు ప్రవహించు దేవుని సన్నిధి చేరి ఈ ప్రయాణము క్రైస్తవ విశ్వాస జీవితానికి నిర్వచనం. అయితే 84వ దావీదు సంకీర్తనని ట్రావెలర్స్ సాంగ్ అని ఎందుకంటారు అంటే, దేవుని వాక్యంలో చూస్తే నిర్గమకాండము 23వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట రాసి ఉంది. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను అని. దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుని ఆలయంలో నిలబడటానికి సంవత్సరానికి 3 సార్లు వీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నా వారు నివసిస్తున్నటువంటి ప్రాంతము నుండి దేవుని ఆలయానికి ప్రయాణమై వెళ్ళాలి. వీరిలాగ ప్రయాణమై వారి నివాస స్థలము నుండి దేవుని నివాస స్థలానికి ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఇది గాడ్స్ కమాండ్. నిర్గమకాండము 23:17 వచనములో రాసినటువంటి కమాండ్ ఇది. అయితే వీరి నివాస ప్రాంతము నుండి, వారి నివాస ప్రాంతము నుండి దేవుని నివాస ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళటం, అది దేవుని ఆలయ ప్రయాణము. అందుకొరకు దీనిని ట్రావెలర్స్ సాంగ్. ఈ ప్రయాణమై వెళ్తున్నటువంటి వారు సంతోషముతో కీర్తనలు పాడుతూ వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాణం కొరకు ప్రత్యేకముగా రచించినటువంటి కీర్తన 84వ దావీదు సంకీర్తన. అందుకొరకు దీన్ని ఆ పిలిగ్రిమ్స్ సాంగ్ అని కూడా అంటారు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనములో కూడా ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను అని రాయబడింది. ఈ 3 పండుగలు ఆచరించడానికి వీరు నివాస ప్రాంతము నుండి దేవుని నివాస ప్రాంతమైన ఆయన ఆలయానికి ప్రయాణమే వెళ్తూ, ఈ ప్రయాణములో వారు పాడుకునేటువంటి కీర్తన ఈ ట్రావెలర్స్ సాంగ్ 84వ దావీదు సంకీర్తన. ఈ సంకీర్తన రచించినటువంటి కోరహు కుమారులు వారిని గూర్చినటువంటి కొన్ని అద్భుతమైన ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటే, ఈ కీర్తనే కాదు, వారు రచించినటువంటి కీర్తనలలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం, ఆత్మీయ సత్యాలను గ్రహించగలుగుతాం. అయితే 84వ దావీదు సంకీర్తనలోనే 6వ వచనంలో వారు బాకాలోయలో బడి వెళ్ళుచు అని రాయబడి ఉంది. అంటే ఈ ప్రయాణంలో, ఈ ట్రావెలర్స్ సాంగ్ లో, అంటే విశ్వాసుల ప్రయాణము, దేవుని సన్నిధికి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ ప్రయాణంలో వారు అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అనేక అనుభవాల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. క్రైస్తవ విశ్వాసులు కూడా అనేక అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీల ప్రయాణం కూడా ఇశ్రాయేలీల అనుభవ ప్రయాణం అది. ఈ అనుభవ ప్రయాణమే ఆత్మీయ పాఠం మనకి. ఈ ప్రయాణంలో 6వ వచనంలో వారు బాకాలోయలో పడి వెళ్ళుచు అంటే దేవుని ఆలయానికి చేరేటప్పుడు మరి ఎత్తైన కొండ శిఖరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు, లోయ మార్గాల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎడారి ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు, నీరు లేని ప్రాంతం నుండి నీరు ఉన్న ప్రాంతం నుండి కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు.
ఈ ప్రయాణ అనుభవమే మనలను ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది, దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణ మార్గంలో ఈ ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలందరూ బాకా లోయలో నుండి ప్రయాణం చేస్తూ ఉన్నట్లు రాయబడి ఉంది. బాకా లోయ అంటే దుఃఖకరమైనటువంటి అనుభవము. బైబిల్ గ్రంథంలో లోయ అనుభవము అనేది కన్నీటి అనుభవానికి గుర్తు. లోయ అనుభవము అనేది కష్ట సమయాలకు గుర్తు. వీరు బాకా లోయలో ప్రయాణం చేశారు అంటే ఇది చీకటికి గుర్తు, చీకటి అనుభవాలకు గుర్తు, నిరాశకు, నిస్పృహకు, నిరుత్సాహానికి గుర్తు, అపజయానికి కూడా సాదృశ్యం. అంటే మన ప్రయాణములు అనేక సార్లు, మన ఆత్మీయ ప్రయాణములు అనేక సార్లు మనం కన్నీటి లోయను దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. మనము కష్ట సమయాలను దాటవలసిన అవసరం ఉంటుంది. చీకటి అనుభవాలను దాటవలసిన అవసరం ఉంది. నిరాశకు, నిస్పృహకు, నిరుత్సాహానికి సాదృశ్యమైనటువంటి పాకాలోయ అనుభవాన్ని దాటవలసినది ఉంది. అపజయాలకు సాదృశ్యంగా ఉన్న బాకాలోయ అనుభవాన్ని మనము దాటవలసిన అవసరం ఉంది. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ లోయ అనుభవం అనేది నిలిచే అనుభవం కాదు, దాటే అనుభవము అని మనం గుర్తుపెట్టుకోవాలి. లోయ అనుభవంలో మనం ఎప్పుడు నిలిచిపోము, చీకటిలో నిలిచిపోము, దానిని దాటి ముందుకు వెళ్తాం. కన్నీటి లోయ అనుభవంలో నిలిచిపోము, దానిని దాటి ముందుకు తీసుకుని వెళ్ళే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే మీ ప్రతి కన్నీటి బిందువును, బాష్ప బిందువును నేను తుడిచివేయుదును అని దేవుడు చెప్తా ఉన్నాడు. పాకాలోయ అనుభవం లేక కన్నీటి లోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే మన కన్నీటిని తుడిచివేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కష్ట సమయాలు అనేటువంటి లోయ అనుభవంలో ప్రయాణం చేస్తే వీటిని దాటించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము అనేటువంటి బాకాలోయ అనుభవంలో ప్రయాణం చేస్తుంటే మన జీవితంలో మనం పడిపోకుండా మనకు శక్తినివ్వటానికి దేవుడు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అయితే లోయ అనుభవాలు లేకుండా చేయడు దేవుడు. లోయ అనుభవం గుండా ప్రయాణం చేసేటప్పుడు కావలసిన శక్తినివ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే నాకు ఏ కష్టం రాకుండా సహాయం చెయ్యి అని ప్రార్థన చేయకూడదు. నాకు వచ్చే కష్టంలో నేను పడిపోకుండా సహాయం చెయ్యి అని ప్రార్థన చేయాలి. నేను నీ కొరకు నిలబడటానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి అని దేవుని ప్రార్థన చేయాలి. ఈ లోయ అనుభవం గుండా ప్రయాణం చేసేటప్పుడు మనం పడిపోయేటువంటి వారిగా ఉండకూడదు, ఆత్మీయంగా పడిపోయేటువంటి వారిగా ఉండకూడదు. చాలా కష్టాలు వచ్చినప్పుడు, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి, అందుకే నేను లంచం తీసుకుంటున్నాను అని చెప్పకూడదు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది ఏంటంటే నేను పడిపోకుండా, కష్ట సమయంలో నేను పడిపోకుండా సహాయం చెయ్యి అని ప్రార్థన చేయాలి. కన్నీటిలో ఈ అనుభవంలో ప్రయాణం చేసేటప్పుడు నా విశ్వాసాన్ని నేను బలహీనపరుచుకోకుండా నాకు బలమివ్వు అని ప్రార్థన చేయాలి. అనుభవం లేకుండా చెయ్యి అని ప్రార్థన చేయకూడదు. ఆ అనుభవంలో బలాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. అందుకొరకు దేవుని వాక్యంలో లోయ అనుభవాలు అనేక మంది ఎదుర్కొన్నారు. ఈ లోయ అనుభవాల గురించి ధ్యానించేటప్పుడు ఆదికాండము 14వ అధ్యాయంలో వ్యాలీ ఆఫ్ సిద్దీం అని రాయబడి ఉంది. వ్యాలీ ఆఫ్ సిద్దీం, సిద్దీము లోయ అనుభవము. సిద్దీము లోయ అనుభవం అంటే, సిద్దీం అంటే పాపము. పాపపు లోయ అనుభవంలో ప్రయాణం చేసేటప్పుడు పాపములో కూరుకొని పోకుండా ఈ లోయ అనుభవంలో ప్రయాణం చేసేటప్పుడు పాపము నుంచి విమోచన, రక్షణలోనికి నడిపించు అని ప్రార్థన చేయాలి. పాపపు లోయ అనుభవంలో, సిద్దీము లోయ అనుభవంలో నిలిచిపోతాను అని మనం అనుకోకూడదు. ఈ లోయ అనుభవాలు దాటేవి అని అనుకున్నాం కదా. లోయ అనుభవాలను మనం దాటగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సిద్దీము లోయ అనుభవము లేక పాపపు అనుభవము, పాపపు లోయ అనుభవము మనం దాటిపోయే విధంగా దేవుడు సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. మన పాపాన్ని క్షమించి పాపపు లోయ అనుభవంలో ఉన్నటువంటి మనము ఆ అనుభవం నుంచి ముందుకు నడిపించి రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.
వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ గురించి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు రాయబడి ఉంది. దీనిని వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ అంటే ఇది చాలా మంది విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. వ్యాలీ ఆఫ్ డెసిషన్ అని అర్థం. వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ అంటే వ్యాలీ ఆఫ్ డెసిషన్ అని అర్థం. అంటే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. నేను ఉన్నటువంటి జీవితంలో ఈ లోక సంబంధమైన నిర్ణయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు, ఈ 2 నిర్ణయాలు తీసుకోకుండా ఇండెసిసివ్నెస్ అంటారు దీన్ని. ఇండెసిసివ్నెస్ అంటే లోక సంబంధమైన విషయాలలో కావచ్చు, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఇండెసిసివ్నెస్ ఈ అనుభవాన్ని వాల్యూ ఆఫ్ ఎష్కోల్ అని అంటారు. అయితే ఎటువంటి కోర్సుకు వెళ్ళాలి, లేకుంటే ఈ ఉద్యోగం చేయాలా వద్దా, నేను కొనసాగాలా వద్దా, ఈ లోకానికి సంబంధించి చాలా విషయాల్లో ఇటువంటి అనుభవాలు ఉంటాయి. ఇంకా ఇండెసిసివ్నెస్ లో నిర్ణయం తీసుకుంటా ఉన్నాను అనే విషయాలు చూస్తే, నేను ఈ కుటుంబంలో లేకుంటే ఈ భర్తతో కొనసాగాలా వద్దా, నేను ఈ భార్యతో కొనసాగాలా వద్దా, లేకుంటే నాకున్నటువంటి ఈ సమస్యల వలయంలో నేను ఆ, దేవునికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చా, లేకుంటే లంచం తీసుకుందామా వద్దా, ఒకవైపు వద్దు అని ఒకవైపు తీసుకో, పరిస్థితులు కష్టంగా ఉన్నాయి కదా అని. సో ఇది ఇండెసిసివ్నెస్. దీనిని కూడా వ్యాలీయే. ఇది కూడా ఇది ఎటువంటి వ్యాలీ అంటే, ఇది ఎటువంటి లోయ అనుభవం అంటే వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ అని అర్థం. వ్యాలీ ఆఫ్ ఎష్కోల్లో మనం చాలా ప్రాముఖ్యంగా నిర్ణయించవలసింది ఏమిటంటే, దేవుడు లోయ అనుభవాలను దాటించేటువంటి దేవుడు కాబట్టి మనకున్నటువంటి ఇండెసిసివ్నెస్ లో లేకుంటే ఒక నిర్ణయం తీసుకోవటానికి దేవుని చిత్తం ఎటువంటిదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. అందుకే వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ లో ప్రయాణం చేసేటప్పుడు, వ్యాలీ ఆఫ్ ఇండెసిసివ్నెస్ లో ప్రయాణం చేసేటప్పుడు మన స్థిరమైన నిర్ణయం తీసుకోవటం కోసం దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక లోయ అనుభవం గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది వ్యాలీ ఆఫ్ కిద్రోన్ అంటారు. వ్యాలీ ఆఫ్ కిద్రోన్ అంటే కిద్రోను లోయ అనుభవము అని రాయబడి ఉంది. కిద్రోన్ లోయ అనుభవము. కిద్రోన్ అంటే సఫరింగ్ అని అర్థం. సఫరింగ్ అంటే శ్రమ, కష్టము. ఈరోజు అనేక మంది, ఎవరిని కదిలించినా, అనేక మంది కాదు, ఎవరిని కదిలించినా ఏదో ఒక శ్రమలో, ఏదో ఒక కష్టంలో, ఏదో ఒక సఫరింగ్ లో ఉన్నారు. ఇది అనారోగ్య సంబంధమైన సఫరింగ్ కావచ్చు, లేకుంటే సమస్యలు మనకు పెట్టేటువంటి సఫరింగ్ కావచ్చు. అయితే ఈ సఫరింగ్ వ్యాలీ ఆఫ్ కిద్రోన్ కూడా దాటిపోయే అనుభవమే. ఈ సఫరింగ్ లో మనం కూలిపోయేటువంటి వారిగా, పడిపోయేటువంటి వారిగా ఉండకూడదు. అందుకే లోయ అనుభవం గుండా ప్రయాణం చేసేటప్పుడు దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దాటిపోవటానికి కావాల్సిన శక్తినివ్వమని, దాటిపోవటానికి కావాల్సిన మార్గాన్ని సరళం చేయమని, దాటిపోవటానికి ఆయన చెయ్యిని అందించమని ప్రార్థన చేయాలి. ఇంకొక లోయ అనుభవం గురించి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇది వ్యాలీ ఆఫ్ ఈలా అని అంటారు. వ్యాలీ ఆఫ్ ఈలా అంటే వ్యాలీ ఆఫ్ బ్యాటిల్ అని అర్థం. యుద్ధ అనుభవము. యుద్ధ అనుభవం అంటే చాలా సార్లు మన అంతరంగంలో యుద్ధం జరుగుతూ ఉంటది. ఈ యుద్ధ అనుభవము నుంచి కూడా మనం దాటిపోవాలి. ఈ దాటి విజయం వరకు మనం ప్రయాణం చేయాలి. యుద్ధ అనుభవంలో ఉంటే విజయం పొందుకోవటానికి దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కొరహు కుమారులు రచించినటువంటి కీర్తనలో బాకాలోయ అనుభవం గురించి రాయబడి ఉంది. వీరంతా ప్రయాణికులు. వారి వారి స్వస్థలం నుంచి, వారి వారి నివాస స్థలం నుండి దేవుని నివాస స్థలమైనటువంటి దేవుని సన్నిధికి ప్రయాణమే వీరు వెళ్తూ వారు ఈ ఆత్మీయ ప్రయాణములో పొందుకున్నటువంటి లోయ అనుభవమే బాకా లోయ అనుభవము. అయితే ఈ కొరహు కుమారులు
ఈ అనుభవంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాస్తూ ఉన్నారు. వారి అనుభవంలో నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఈ ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నటువంటి వీరు చాలా సంతోషంగా వెళ్తా ఉన్నారు. కీర్తనలు పాడుకుంటూ వెళ్తా ఉన్నారు. సొంత ఆశ్రయపురం నుండి దేవుని ఆశ్రయపురానికి ప్రయాణం ఇది. ఈ ప్రయాణ మార్గంలో వారి సంతోషం ఎలా ఉంది అంటే, ఆయన మందిర ఆవరణం చూడవలని ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆశతో చేసేటువంటి ప్రయాణం ఇది. చాలా ఇష్టంగా చేస్తున్నటువంటి ప్రయాణము ఇది. కష్టాల కొరకు కాదు, కష్టాల ప్రయాణం అయినా కూడా, లేకుంటే ప్రయాణంలో వచ్చేటువంటి కష్టాలను గురించి కాకుండా వారి ప్రాణము దేవుని ఆలయాన్ని చేరుకోవాలి అని, దేవుని నివాస స్థలాన్ని చేరుకోవాలని ఆశపడి చేస్తున్నటువంటి ప్రయాణం ఇది. అది సొమ్మసిల్లుచున్నది అని కూడా రాయబడి ఉంది. మనసు శరీరము ఎంత సొమ్మసిల్లినా కూడా వారి ప్రాణం మాత్రం దేవుని ఆలయంలో గడపాలి, దేవుని ఆలయాన్ని చూడాలి అని ఆశపడుతూ వీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇంకొక మాట ఏమిటంటే, ఎందుకు వీరి ప్రయాణము, ఎందుకు వీరు ఆశపడుతున్నారంటే, జీవము గల దేవుని దర్శించాలి అనేటువంటి ఆశ ఇది. వారి ఆశ ఏమిటంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము మరియు శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది అని రాస్తే, నేను అనుకుంటా ఉన్నాను వీరు ప్రయాణం చేస్తే ఈ పాటలు కేకలు వేస్తూ పాడుకుని ఉంటారు అని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వీరి ప్రయాణంలో పిలిగ్రిమ్స్ ట్రావెలర్స్ సాంగ్, పిలిగ్రిమ్స్ సాంగ్ అన్నాం. వీరు ప్రయాణం చేసి వెళ్తూ జీవం గల దేవుని మేము దర్శించబోతున్నాము అని సంతోషంతో గెంతులు వేస్తూ మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉండుంటారు. నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది అంటే, కేకలు వేస్తూ వారి శరీరం చాలా సంతోషంగా అలసిపోకుండా దేవుని ఆలయాన్ని చేరటానికి ముందుకు వెళ్తూ ఉంది. నేను ఒకసారి ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తూ ఉంటే, ఆగ్రాలో తాజ్ మహల్ చూద్దామని మా క్లాస్మేట్స్ అందరం కలిసి ప్రయాణమే వెళ్తూ ఉంటే, నాకైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు తాజ్ మహల్ గురించి. దాన్ని బాగా అంటే అది ఎలా ఉంటుంది చూద్దాము అన్న ఆ సంతోషం అదేం అనిపించలేదు. నేను చాలా క్యాజువల్ గా ప్రయాణం చేసి వెళ్తా ఉన్నా. ఆగ్రాకి వెళ్ళాము, అందరం బస్ దిగాము. ఒక వాల్ దాటి ముందుకు వెళ్ళి అట్లా ఒక్కసారి తాజ్ మహల్ చూడగానే ఒక్కసారి నా కళ్ళు విచ్చుకున్నాయి. ఎంత అందంగా ఉంది అని అనిపించింది. దాన్ని చూసే వరకు నాకు తెలియదు అది నిజంగా అంత అందంగా ఉంటుంది. చదువుతున్నాం కానీ అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది ఎంత అద్భుతం అనిపించింది అంటే, గొప్ప కట్టడం అని అనిపించింది. తాజ్ మహల్ని చూస్తేనే అంత అద్భుతం అని అనిపిస్తే, దేవుని మందిర ఆవరణము, దానితో ఉన్నటువంటి అనుభవము, దానితో ఉన్నటువంటి అనుబంధం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని ఈ వాక్యం చదివేటప్పుడు నాకు అనిపించింది. దేవుని మందిర ఆవరణం అయితే దేవుని నివాస స్థలము అని ఇక్కడ రాసుంటే, మందిర ఆవరణము అని ఇక్కడ రాసుంటే, ఇది మనుషుల హస్తకృత్యమైన దేవాలయంను గురించి రాసినటువంటి కీర్తన కాదు. దేవుని ఆలయానికి ప్రయాణమే వెళ్తూ ఉన్నాను అంటే దీని అర్థము, దాని ఆత్మీయ అర్థము హస్తకృతములైనటువంటి దేవుని మనుష్యుల హస్తముతో నిర్మించినటువంటి ఆలయాన్ని చూడటానికి వెళ్ళేటువంటి ప్రయాణం కాదు ఇది. ఇది ఆత్మీయంగా దేవునితో సదాకాలం ఉండేటువంటి, ఆయన సన్నిధిలో సదాకాలం గడిపేటువంటి ఆ స్థలానికి చేరేటువంటి ప్రయాణం. కాబట్టి విశ్వాసులందరూ కూడా వారి జీవిత అనుభవాలు ఎలా ఉండాలి అంటే, వారెంతో ఆశతో ఉండాలి దేవుని సన్నిధిని చేరటానికి. వారు ఈ జీవిత కాలంలో సొమ్మసిల్లినా కూడా జీవం గల దేవుని దర్శించటానికి మన శరీరం ఎంతో ఆనందంతో కేకలు వేస్తూ ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపించాలి. అయితే ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కూడా సంతోషకరమైనది కాదు. ఎందుకంటే 6వ వచనంలో రాసినటువంటి మాట, వారు బాకా లోయలో పడి వెళ్ళినప్పుడు అని ఉంది.
మనం ఇప్పుడే ధ్యానించాము. బాకాలోయ అంటే కన్నీటికి, కష్టానికి, చీకటి అనుభవానికి, నిరాశకు, నిస్పృహకు, నిరుత్సాహానికి, అపజయానికి, వీటన్నిటికీ గుర్తైనటువంటి లోయ అనుభవంలో కూడా వీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే నిరుత్సాహకరమైనటువంటి లోయ అనుభవంలో ప్రయాణం చేస్తే దేవుడు లోయ అనుభవంలో వారిని నిలుపలేదు, దానిని దాటించాడు. లోయ అనుభవం నిలిచే అనుభవం కాదు, అది దాటే అనుభవం అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ లోయ అనుభవంలో వారు ప్రయాణించినప్పుడు కూడా వారి ప్రాణము సొమ్మసిల్లలేదు. వారు జీవం గల దేవుని దర్శించడానికి వెళ్తున్నాం కాబట్టి లోయ అనుభవంలో కూడా వారి శరీరం సంతోషంతో కేకలు వేసింది అని రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ లోయ అనుభవ ప్రయాణంలో కూడా మన ప్రాణము సొమ్మసిల్లకూడదు. లోయ అనుభవ ప్రయాణంలో కూడా జీవము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆనందంతో కేకలు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు దేవుని సన్నిధికి అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలతో, బలహీనతలతో వస్తూ ఉంటే వారందరి గురించి ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. వారికి నేర్పించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటంటే, ఈ కష్ట సమయం కానీ, కన్నీటి సమయం కానీ ఆ దేవుని ఆవరణాన్ని ఇష్టపడుతూ ఉంటే, ఆశపడుతూ ప్రయాణం చేస్తూ ఉంటే మన శరీరము సొమ్మసిల్లినా కూడా ఆనందంతో ఉంటుంది. అంటే కష్టంలో కూడా సంతోషించగలిగేటువంటి ధన్యతని దేవుడు మనకిస్తాడు. లోయ అనుభవంలో కూడా ఆనందించేటువంటి అనుభవాన్ని, లోయ అనుభవంలో కూడా ఆనందంతో కేకలు వేయగలిగేటువంటి అనుభవాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలా మంది ఎప్పుడు మనం అనుకునేటువంటి మాటే, మీకు కన్నీళ్లు ఉన్నాయా, మా చర్చికి రండి, మా సువార్త కూటానికి రండి, మేము పెడుతున్న సువార్త కూటానికి రండి, మీ కన్నీరు తుడిచివేయబడతాయి, మీ అప్పులు తీసివేయబడతాయి, మీ అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందుకుంటారు. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ఆనందించటం చాలా ప్రాముఖ్యం. కొరహ కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అని రాయబడి ఉంది. ఎందుకు వారు ధన్యులు అంటే, వారు బాకా లోయలో పడి వెళుచు ఉన్నప్పుడు దానిని జలమయముగా చేయుదురు అంటే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, బాకా లోయలో నీరు ఉండదు. ఈ లోయ ఇట్ ఇస్ ఎ డ్రై ప్లేస్. ఒకసారి మన జీవితాలు కూడా నిరుత్సాహంగా, చాలా డ్రైగా ఉందండి లైఫ్ అని అంటా ఉంటారు. చాలా డ్రైగా ఉంది అంటే అక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు అని అర్థం. జీవితం ఊరికట్లా కొనసాగుతుంది. ఏదో బతుకున్నాను కాబట్టి జీవితాన్ని ఈడుస్తున్నానండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కష్టంగా ఉంది, నిరుత్సాహంగా ఉంది, జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు అని ఎవరైనా చెబుతూ ఉంటే వారు బాకాలోయ అనుభవంలో నుంచి ప్రయాణం చేస్తున్నారు అని అర్థం. వారి ఆత్మీయ జీవితంలో బాకాలోయ ప్రయాణంలో ఉన్నప్పుడు, బాకాలోయ ప్రయాణంలో ఉన్నటువంటి వారు బలము పొందాలి. ఈ బలాన్ని ఎక్కడ పొందాలి అంటే, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు అని రాయబడి ఉంది. అంటే బలహీనమైన లోయ అనుభవంలో ప్రయాణం చేసేటప్పుడు, బలహీనమైన లోయ అనుభవంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీ వలన బలము పొందాలి. అంటే మనం బలం పొందుకోవాల్సింది దేవుని వలన, దేవుని వలన. అయితే చాలా మంది మా దగ్గరికి రండి మీకు బలం వస్తుంది అనేటువంటి వారిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాను, ప్రార్థనా గోపురాలు, చాలా సంఘాలు ప్రార్థనా గోపురాలు ఉన్నాయి, మాకు ఫోన్ చేయండి, మీకు ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తామంటే, ఒకళ్ళు ఇటువంటి ప్రార్థనా గోపురాలు క్రైస్తవ విశ్వాసాలను పక్కదారి పట్టించిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కుటుంబ సభ్యులు, మన ప్రియులు ఉంటే గబగబా బయటికి వచ్చి మోకరించకుండా వీరంతా చేసే పని ఏంటంటే, ఈ ప్రేయర్ సెల్ లేకుంటే ఆ, ప్రార్థనా గోపురం ఫోన్ నంబర్ ఉందా అని అడుగుతున్నారు. ప్రార్థనా గోపురాల ఫోన్ నంబర్లు కావాలని అడుగుతా ఉన్నారు. క్రీస్తు ప్రభు
సన్నిధిలో ప్రార్థించడానికి మాకెప్పుడు చిన్నప్పుడు ఒక పాట ఉండేది. ఇర్మియా 33:3 ఇర్మియా గ్రంథంలో 3 ఫోన్ నంబరు దేవుని ఇట్స్ టెలిఫోన్ నంబర్ టు గాడ్ అని. అంటే మనం నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అని రాయబడి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయి దేవుని సన్నిధిలో మోకరించడం కూడా పక్కన పెట్టి లోపల ఇంటెన్సివ్ కేర్లో ఉన్న ఆ దుఃఖంలో వీరు దేవుని సన్నిధిలో మోకరించటం అనే విషయం పక్కన పెట్టి ఆ ప్రార్థనా గోపురం ఫోన్ నెంబర్ కావాలని పరిగెడుతున్నారు. 10 మందికి ఫోన్ చేశారు, ప్రార్థనా గోపురం ఫోన్ నెంబర్ ఉందా, మీరు ప్రార్థనా గోపురానికి ఫోన్ చేయండి, మన ప్రియులు అనారోగ్య స్థితిలో ఉన్నారు అని. అందుకే ఈ ప్రార్థనా గోపురాలు క్రైస్తవ విశ్వాసులను పక్కదారి పట్టించినేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ముందు మోకరించు, నువ్వు బలం పొందుకో. ఒక పని ప్రారంభించడానికి ముందు ఆత్మీయంగా బలపడటానికి నెహెమియా తన పాపాలను, తన పితరుల పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాడు. నూతన నిబంధనలో కూడా యేసయ్య ప్రయాణమే వెళ్తుండగా దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. అంటే మనం వేయవలసిన కేక దావీదు కుమారునికి, ప్రార్థనా గోపురానికి కాదు. ప్రార్థనా గోపురంలో ఉన్నటువంటి ప్రార్థనలు మనలను ప్రార్థనలో బలపరచడానికి ఉపయోగపడతాయేమో కానీ మన ప్రార్థనకు సమాధానం దేవుని నుంచి పొందుకోవటానికి సహాయం చేయవు. ఎందుకంటే నా నామం పెట్టి పిలువబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారి పాపము నొప్పుకొని ప్రార్థించిన ఎడల వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే పాపము క్షమించటం అనేది మొదట స్టెప్. తర్వాత వారి దేశము స్వస్థపరచబడుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో అస్వస్థత ఉంటే ఈ అస్వస్థత శారీరకమైన అస్వస్థత కావచ్చు, మానసిక సంబంధమైన అస్వస్థత, ఆధ్యాత్మిక అస్వస్థత, అంటే స్పిరిచువల్ సిక్నెస్ అంటున్నారు దీన్ని. ఇటువంటి అస్వస్థతలో ఉన్నప్పుడు నీ పాపము క్షమించబడి నీ దేశము స్వస్థపరచబడుతుంది. అంటే నీ పాపం క్షమించబడాలి. నీ పాపం క్షమించబడాలి అంటే ప్రార్థన గోపురం మోకరించకూడదు. నీ పాపం క్షమించబడాలి అంటే నువ్వే మోకరించాలి. నువ్వు మోకరిస్తే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నీ పాపం క్షమించబడుతుంది. తర్వాత నీకు నీ స్వస్థత వస్తుంది. నువ్వు చేసేటువంటి ఆధ్యాత్మిక స్వస్థతని పొందుకుంటాం. ఒకరు స్వస్థత కావాలి అంటే ప్రార్థనా గోపురం నంబర్ కొరకు పరిగెత్తడం కాదు, దేవుని సన్నిధి కొరకు పరిగెత్తాలి. అయితే మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచాడు. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి మనకున్నటువంటి శ్రమలలో, మనకున్నటువంటి పాకాల్లోయ అనుభవంలో మనం మోకరించాలి. మన పాపాన్ని క్షమించమని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అని చెప్తున్నాడు. కాబట్టి నా దేశం స్వస్థపరచబడాలి అంటే నా పాపం క్షమించబడాలి. కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడూ వ్యక్తిగతమైనది. ఈ వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేకుండా ప్రార్థన గోపురాలు ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత అనుభవాన్ని దేవునితో నువ్వు కోల్పోతావు. అందుకే ప్రార్థన గోపురాలు విశ్వాసులకు దేవునితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని దూరపరిచి దేవుని కొరకు పరిగెత్తకుండా ప్రార్థనా గోపురం నంబర్ కొరకు పరిగెత్తేటువంటి పరిస్థితులు వచ్చినాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రార్థనా గోపురాలు క్రైస్తవ విశ్వాసుల జీవితాలను, విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితాలను, క్రైస్తవ సంఘాలను ప్రక్కదోవ పట్టించినేమో అని అనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. నేను బాకాలోయ అనుభవంలో ప్రయాణిస్తూ ఉంటే, నేను సిద్ధూము లోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే, నేను ఎష్కోలు లోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే, నేను కిద్రోను లోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే, నేను ఈలా లోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే నేనే మోకరించి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకొరకంటే నన్ను ఈ లోయ అనుభవం నుంచి ముందుకు నడిపించు, ఈ లోయ అనుభవంలో నన్ను నిలిపివేయకు అని ప్రార్థన చేయాలి. లోయ అనుభవం నిలిచిపోయే అనుభవం కాదు, కానీ మనం ప్రార్థన చేయాలి. దేవుని నడిపింపు కొరకు, ఆయన చేతి సహాయం కొరకు. ఆయన చెయ్యి పట్టుకుంటే లోయ అనుభవంలో నుంచి ముందుకు వెళ్తాము. చాలా మంది
ఈ లోకంలో ఉన్నటువంటి వాక్య ఉపదేశకులు చెబుతున్నారు, నా చెయ్యి పట్టుకో, నేను లోయ అనుభవం నుంచి ముందుకు నడిపిస్తాను అనేటువంటి బోధలు ఎక్కువైనాయి. నా సంఘానికి రా, నీ కష్ట సమయం నుంచి ముందుకు వెళ్ళిపోతావు. నా సువార్త కూటానికి రా, నీ లోయ అనుభవం నుంచి నీ ముందుకు నడిపిస్తాను అని. కానీ నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయగలిగినటువంటి శక్తి ఖచ్చితంగా దేవునికి మాత్రమే ఉంది. ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నీ ప్రతి కన్నీటి బిందువును, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను తుడిచివేయుదును అని దేవుని వాక్యంలో తెలియచేస్తా ఉంది. అందుకొరకే దేవుని సన్నిధికి నడిచి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి లోయ అనుభవాలలో దేవుని ప్రార్థిస్తే మనకు కావాల్సినటువంటి శక్తిని మనం పొందుకుంటాము. ఆ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు ప్రయాణమే వెళ్తున్నటువంటి వారు దేవుని నివాసం కొరకు ప్రయాణమే వెళ్తా ఉన్నారు. కొరహు కుమార్ రచించినటువంటి 84వ దావీదు సంకీర్తన 1వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని రాయబడి ఉంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఆ దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని రాయబడి ఉంది. అంటే దేవుని నివాసము రమ్యమైనదైతే రమ్యమైన దేవుని నివాసము నీతో ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనము చేయవలసినటువంటి ప్రయాణంలో నమ్మకంగా నిలబడేటువంటి వారిగా ఉండాలి. ఆయన వలన బలము పొందిన మనుషులు ధన్యులు అని రాయబడి ఉంది. అంటే మనం బలం ఎక్కడ పొందుకోవాలి అంటే, ఆత్మీయ ప్రయాణంలో మనం పొందుకోవాల్సినటువంటి బలము ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ద సోర్స్ ఆఫ్ పవర్. ఇది మనం ఎక్కడి నుంచి పొందుకుంటామంటే అది ఖచ్చితంగా దేవుని నుంచి మాత్రమే మనం పొందుకోవాలి. ఇంకా 17వ వచనంలో చూసినట్లయితే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు అని రాయబడి ఉంది. ఒకసారి మనము బలం పొందుకుంటే, అంటే 84వ దావీదు సంకీర్తనలోనే 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని రాయబడి ఉంది. దేవుని నుంచి, దేవుని వాక్యం నుండి ఆయన సన్నిధిలో గడపటం ద్వారా మనం బలాన్ని పొందుకోవాలి. ఈ బలము దేవుని ప్రయాణములో బలము పొందుకోవాలి. అయితే దేవుని సన్నిధిలో మనం పొందుకున్నటువంటి ఈ బలము 7వ వచనంలో చూస్తే, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు, అంటే బలము పొందుకోవటము, బలాన్ని అభివృద్ధి చేసుకోవటం. అంటే దేవుని సన్నిధి చేరటానికి ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి. శారీరకంగా పడిపోకూడదు. ఆత్మీయంగా ఎప్పుడు బలపడి ఉంటామో అప్పుడు ఈ లోకంలో శారీరకంగా మనం పడిపోము. అయితే ఈ బలము దేవుని వలన బలము పొందినటువంటి వారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే దేవుని వలన పొందినటువంటి బలం అయితే అది నానాటికి బలాభివృద్ధి చెందుతూ ఉంటుంది అని రాయబడి. దీనిని బట్టి మనం నేర్చుకోవాలి, మనం పొందుకునేటువంటి బలము దేవుడే సోర్స్ కావాలి. గాడ్ మస్ట్ బి ద సోర్స్ ఫర్ అవర్ స్ట్రెంగ్త్. దేవుని నుంచి మనం పొందుకున్నటువంటి ఈ బలం వలన మనము నానాటికి బలాన్ని అభివృద్ధి చెందుకుంటూ, ఈ బలాభివృద్ధి దేని కొరకు అంటే ఆయన మందిర నివాస స్థలాన్ని చేరుకోవడానికి కావాల్సిన ప్రయాణంలో ఈ బలాన్ని మనం పొందుకోవాలి. ఎందుకు ఆయన సన్నిధి చేరుకోవాలి అంటే 10వ వచనంలో రాయబడింది, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందుకొరకే నేను నీ సన్నిధిలోకి రావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండుట నాకు ఇష్టము. ఈరోజు నీకు ఏది ఇష్టము? ఇది 2 ఆప్షన్స్ పెట్టున్నాయి. ఒక ఆప్షన్ ఏమో భక్తిహీనుల గుడారము, ఒక ఆప్షన్ భక్తిహీనుల గుడారము, 2 దేవుని మందిర ద్వారము. ఈ రెండిట్లో ఏది మనకు ప్రాముఖ్యమైందో మనం నిర్ణయించుకోవాలి. అయితే కోరహు కుమారులు చెప్తా ఉన్నారు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే
నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము అని. అయితే భక్తిహీనుల గుడారము అనేటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకుంది. ఈసారి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ భక్తిహీనుల గుడారం గురించి, వీరెందుకు కొరహ కుమారులు భక్తిహీనుల గుడారం గురించి రాశారో మరొకసారి ధ్యానిద్దాం. సమయం సరిపోదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. భక్తిహీనుల గుడారము కంటే దేవుని మందిర ద్వారంలో ఉండుట నాకు ఇష్టము, అది ధన్యత అని కొరహ కుమారులు అనుకున్నారు. కొరహ కుమారులకి రెండు ఆప్షన్స్: ఒకటి భక్తిహీనుల గుడారము, రెండు దేవుని మందిర ఆవరణము. ఈరోజు మనకు కూడా భక్తిహీనుల గుడారము అంటే ఈ లోకము భక్తిహీనుల గుడారంగా ఉండొచ్చు. భక్తిహీనుల గుడారం అంటే ద ప్లేస్ వేర్ ద వికెడ్ పీపుల్ ఆర్ డ్వెల్లింగ్. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించేటువంటి వారి గుడారములు. ఆ గుడారంలో జరిగినటువంటి వీరి ఆత్మీయ అనుభవం ఏంటి ఇంకొకసారి ధ్యానిద్దాము. భక్తిహీనుల గుడారముల కంటే దేవుని మందిర ఆవరణ, ఆలయం యొక్క ద్వారం దగ్గర నేను ఉండటం నాకెంతో ఇష్టం అని చెప్తా ఉన్నాడు. అందుకొరకే కొరహ కుమారులు బ్రతికారు. కొరహ కుమారుల ఆత్మీయ జీవితం నుండి రచించినటువంటి కీర్తన ఈ 84వ దావీదు సంకీర్తన. అయితే పాకాలోయలో పడి వెళ్ళినప్పుడు దానిని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. ఎందుకు తొలకరి వాన? డ్రైనెస్ ఉంది నా లైఫ్ లో అనుకుంటే అక్కడ తొలకరి వాన వస్తుందంట. మాట వినటానికి ఎంత చక్కగా ఉందండి, ఎంత సంతోషంగా ఉంది. డ్రైగా ఉన్నటువంటి ల్యాండ్ పైన తొలకరి వాన పడుతూ ఉంటే మంచి మట్టి సువాసన వస్తూ ఉంటది. అసలు ఆ భూమి ఎంత సంతోషిస్తూ ఉంటుందో. ఈరోజు మన జీవితంలో, ఇక్కడ ఆత్మీయ జీవితంలో డ్రైనెస్ ఉంటే, మన ఆత్మీయ జీవితంలో సంతోషం లేకుండా లోయ అనుభవం నుంచి ప్రయాణం చేస్తూ డ్రైనెస్ ఉంటే తొలకరి వానతో దానిని కప్పును అని రాయబడి ఉంది. ఇది ఆశీర్వాదం అంటే. నేను ఎండిపోయిన ఎడారిలాగా ఉంటే తొలకరి వాన కురిపించటం ఆశీర్వాదం. అందుకొరకే వీరంతా జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎందుకు కేకలు వేయుచున్నది అంటే, వీరంతా బాకాలోయ అనుభవంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ డ్రైనెస్ ఉన్నటువంటి ప్రాంతంలో తొలకరి వాన, డ్రైనెస్ ఉన్నటువంటి ప్రాంతం అంతా జలమయంగా మార్చబడుతోంది. ఇది దేవుని సన్నిధిలో మనం పొందుకునేది. అందుకొరకే దేవుని సన్నిధిని ఇష్టపడాలి. రెండు ఆప్షన్స్: భక్తిహీనుల గుడారమా లేక దేవుని మందిర ద్వారమా? భక్తిహీనుల గుడారమా లేక దేవుని మందిర ద్వారమా? ఈ రెండిట్లో మనమేది కోరుకుంటున్నాము? ఈ లోక సంబంధమైనటువంటి భక్తిహీనుల గుడారము లేక దేవునితో సదాకాలం ఉండే ధన్యకరమైనటువంటి ఆయన నివాస స్థలము? ఈ రెండు కూడా మన నివాస స్థలాలే. అయితే భక్తిహీనుల గుడారం నుంచి దేవుని నివాస స్థలానికి ప్రయాణమే వెళ్తూ వీరు పాడుకున్నటువంటి కీర్తనలో ఆత్మీయంగా మనం బలపడటానికి కొరహ కుమారుల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆత్మీయ సత్యం ఏంటి అంటే, మనము బాకా లోయలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, ఈ లోయ అనుభవంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు దానిని తొలకరి వాన దీవెనలతో కప్పును. తొలకరి వాన అనేటువంటి దీవెనలతో దేవుడు కప్పుతాడు. ఈరోజు నేను లోయ అనుభవంలో ప్రయాణం చేస్తున్నాను అంటే, ఈ దినం దేవుడు 84వ దావీదు సంకీర్తనలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. లోయ అనుభవంలో మనం ప్రయాణం చేస్తే మీ పైన తొలకరి వాన అనేటువంటి దీవెనతో మనల్ని కప్పటానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకే మన ప్రయాణం ఈ లోకంలో నిలిచిపోయేటువంటి అనుభవం కాదు, లోయలో నిలిచిపోయేటువంటి అనుభవం కాకుండా లోయను దాటేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని అనుగ్రహించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బాకాలోయ అనుభవంలో మేము నిలిచిపోయేటువంటి వారికి కాకుండా ఆయన తొలకరి వానతోటి, జలములతోటి మీరు నింపేటువంటి దేవుడు. అందుకొరకే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణములు నాయన లోయ అనుభవంలో మేము నిలిచిపోము, దానిని
మమ్మల్ని మీరు దాటింపు చేస్తారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచమని, శారీరకంగా కావాల్సిన అవసరతలు తీర్చమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు బయట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ జయరత్నం గారు. చక్కని వాక్యాన్ని 84వ కీర్తన ద్వారా మాకు అందించారు. మరి దేవుని మందిరం, భక్తిహీనుల గుడారం చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వదించవలసిందిగా పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారిని కోరుతున్నానండి. ఈ రోజు దీప్తి వాళ్ళ పాప అనన్య బర్త్డే అండి. ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకుంది. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు, శ్రేష్టమైన సహవాసం కొరకు, మీ సేవకుల ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 84వ కీర్తనను ఆధారం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు, పురుషులు సంవత్సరానికి 3 సార్లు మరి నాయన యెరూషలేములో ఉన్న మందిరాన్ని దర్శించే ఆ అనుభవంలో నుండి మేము కూడా ఈ రోజుల్లో సేవా జీవితంలో ప్రయాణంలోనే ఉన్నాం. ఈ రాజ్యమును చేరే వరకు వారు కొన్ని అనుభవాల ద్వారా వారు వెళ్ళినట్టుగా కొన్ని లోయ అనుభవాలు మాకు చూపించినారు. మా జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నవి తండ్రి. దేవా, మేము ఆ వాటిలో నుండి ఎలాగను ఎన్ని పాఠములు నేర్చుకోవాలి. ఏ లోయల్లో మేము ఉండిపోకూడదు, ఆ లోయలను దాటి ముందుకు వెళ్ళాలని తండ్రి మమ్మల్ని మాకు జ్ఞాపకం చేసి హెచ్చరించినారు. ప్రభావ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపపు లోయ కావచ్చు, శ్రమల లోయ కావచ్చు, కన్నీటి లోయ కావచ్చు, దుఃఖములతో ఉన్న లోయలు కావచ్చు, మరి ఎండిపోయిన లోయ కావచ్చు, బాగా కావాలి తండ్రి. నైనా ఈ లోయ అనుభవములు మాకు అవసరమే, కానీ వాటిలో నుండి గొప్ప బలాన్ని ఆ యాత్రలో మాకు అనుగ్రహించవడం నాయన. దేవా, నీ వలనే మాకు బలము దొరుకుతూ ఉంది కాబట్టి నీకు స్తుతులు తెలుస్తున్నాం తండ్రి. నీ మందిరానికి చేరే వరకు ఓ దేవా తండ్రి నాయన, మేము వారం నీ మందిరానికి వెళ్ళినప్పుడు కానీ లేక సంవత్సరంలో కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన మరి కాన్వకేషన్స్ సభలకు వెళ్ళినప్పుడు లేక మా జీవితం ప్రతిరోజు కూడా ఒక ప్రయాణం అని గుర్తిస్తూ తండ్రి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. మరి మంచి నిర్ణయాలు తీసుకునే అనుభవాలు మాకు తెచ్చేయండి. ఓ ప్రభువా, మా వలన ఇతరులకు మేలు కలిగే జీవితాలు మాకు దయచేయండి. దేవా, యథార్థంగా జీవించే వరకు మాకు సహాయం చేయండి. మోసపోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నీ వలనే మాకు బలము, శక్తి, ఆదరణ, ధైర్యము, విశ్వాసము దొరుకుతుందని మేము గ్రహించుటకు సహాయం చేయండి. దేవా, మేము అక్కడి నుంచి ప్రార్థించి దేవా నీ వద్ద నుండి జవాబు పొందుకునే వరకు చేయండి. ఓ దేవా, అన్ని లోయ అనుభవాల్లో గొప్ప విషయాన్ని మీరు మాకు అనుగ్రహించి యాత్ర కృతంలో ద్వారా మేము కూడా యాత్ర చేస్తున్నామని గ్రహింపుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. వాటికి మందించిన సేవకుని అలాగనే ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు దీప్తి అనే సహోదరి యొక్క బిడ్డకునైనా బర్త్డే కుమార్తె బర్త్డే బ్లెస్సింగ్స్ అనుగ్రహించి ఈ దయను కిరీటంగా ఇచ్చి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు తన దృష్టి బిడ్డ గురించి ఆశీర్వదించండి. ఇంకెవరికి ఏ విధమైన స్పెషల్ డేస్ ఉన్నా దానిని బట్టి తగిన కృపను విస్తారంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ మాకిట్టి వచ్చే ప్రేయర్ ఫెలోషిప్ సహవాసం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. అపరాధం చేసిన వారిని క్షమించండి, మా అపరాధం క్షమించండి.
శోధన మమ్మల్ని ఎదురు ప్రవేశింప కీడును తప్పించి తప్పించండి. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నిరంతరం నీవే నీవే ఉన్నావు. మా తండ్రి. ఆమేన్. ఆమె శత్రులకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందంతో మిమ్మల్ని నిలబెట్టుకుని శక్తి గల మన రక్షకుడైన ద్వితీయ దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం మనకందరికీ నిత్యము కలుగునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన ఎమర్జెన్సీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అదే విధంగా వాక్యం అందించిన జయశ్రత్నయ్య గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. దయచేసి మీరు ఇంకొకసారి వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ మెసేజెస్ షేర్ చేయొచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. ముగించుకుందాము.